హాయ్ అండి అందరికీ. ఇంత ముందుకైతే మనము ఈ గంగాపూర్కి విట్లాపూర్కి మధ్యలో మనం ఒక వీడియో అనేది ఎండింగ్ చేసుకున్నాము. ఇక్కడ వరకు వర్క్ ఎట్లా వచ్చిందనేది మనం ఇక్కడ ఎండింగ్ చేసుకున్నాము. నేను ఇక్కడికి ఇక్కడ నుండి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసరికి ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆగి ఉన్నాయి. ఎందుకు ఆగి ఉన్నాయి అని నేను కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ ఇప్పటిదాకా ఒక ధర్నా జరిగినుండే. ధర్నా ఎందుకోసం జరిగింది అని అంటే ఈ రైల్వేకి సంబంధించి ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకు సంబంధించిన కొంతమందికి చెక్కులు రాలేవాట. ఇంతవరకు కూడా చెక్కులు రాలేవాట. వర్క్ నడుస్తుంది. అయితే వర్క్ నడుస్తుంది, మాకు ఇంకా చెక్కులు రాలేవాళ్ళు తీసుకొని ధర్నా చేసేది ఇప్పటిదాకా వాళ్ళకి ఇప్పటికే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కలెక్టర్ దగ్గరికి చర్చల కోసం పిలిచారు వాళ్ళని. సరే ఇప్పుడైతే ఇక్కడ నుండి ఈ ప్లేస్ ఏదైతే ఉందో గంగాపూర్ అండ్ విట్లాపూర్ మధ్యలో ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ నుండి మనం ఎక్స్ప్లోర్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ వెహికల్స్ స్టార్ట్ అవుతున్నాయి. అన్నీ ఇప్పటిదాకా ఆగిపోయిన వెహికల్స్ అన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. సౌండ్ అయితే మామూలుగా లేదు, బీభత్సంగా సౌండ్ ఉంది. ఈ వెహికల్స్ అన్నీ ఇప్పటిదాకా అన్నీ బంద్ ఉండేది. ఇక్కడ నుండి మనకి ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఈ గంగాపూర్ విట్లాపూర్ మధ్యలో ప్లేస్ ఉందో ఈ ప్లేస్ నుండి ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకు మనం ఎక్స్ప్లోర్ చేసుకున్నాము. ఇప్పటిదాకా ఇవన్నీ ఆగిన వెహికల్స్ ఇవన్నీ మెల్లమెల్ల స్టార్ట్ చేసుకుంటారు వీళ్ళు. ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటి అని అంటే వాళ్ళు ఈరోజు చర్చలు సఫలం కాకుంటే మళ్ళీ కూడా ధర్నా చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు వాస్తవానికి వాళ్ళు కూడా భూములు కోల్పోయారు కాబట్టి వాళ్ళు కూడా అధికారులు చొరవ తీసుకొని వాళ్ళకు కూడా పైసలు ఇవ్వాలి. ఎందుకంటే భూములు కోల్పోయి వాళ్ళు బాధలో ఉన్నారు. బయట అమ్ముకుంటే కూడా లక్షలలో రేట్లు ఉన్నాయి అవి. కానీ అధికారులు కొంచెం లేట్ చేయకుండా వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాళ్ళకు కూడా అమౌంట్ త్వరగానే ఇవ్వాలి. మన ద్వారా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళని. నేను అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయినా. టైం వస్తే అతిగా వాళ్ళు అట్లే బాధపడ్డారంటే కంపల్సరీ నేను అది కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది. అందరం వాళ్ళకైతే అండగా నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే భూములు కోల్పోయారు కాబట్టి ఆ బాధ ఎట్లుంటో ప్రతి రైతుకు తెలుసు. గంగాపూర్ విట్లాపూర్ రోడ్డు నుండి కొంచెం మనం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఇటు గుర్రాలగుంది వెళ్తుంది. ఈ తోవ గుర్రాలగుంది వెళ్తుంది. అంటే ఇక్కడ ప్రస్తుతానికి వర్క్ ఇట్లా ఉంది. అంటే ఇక్కడ చాలా వరకు ఇంకా వర్క్ నడవాలి. అక్కడ బ్లాస్టింగ్ జరుగుతుంది, బండరాలు బ్లాస్టింగ్ జరుగుతుంది అక్కడ ముందర. ఇక్కడ ఈ ప్లేస్లో అంటే గంగాపూర్ అండ్ విఠలాపూర్ తోవ నుండి ఆ బ్రిడ్జ్ నుండి ఇక్కడ వరకు వస్తే ఇక్కడ ఈ వర్క్ ప్రాసెస్ ఇట్లా ఉంది. ఇంకా ముందు ఇంకా ఎట్లా ఉంది అంటే ప్రతిసారి ఇట్లే వస్తూ ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా ముందు ఎట్లా ఉంటుందో చూద్దాం. ఈ గుర్రాలగుంది రోడ్డుకి అవతల వైపు ఇంకా వర్క్ చాలా వరకు నడవాల్సి వస్తుంది. ఇక్కడ సైడ్ అయితే లోతు చాలా లోతు తీసిరు దాన్ని. అంటే ఆ రాళ్ళు అనేటివి మొత్తం బ్లాస్ట్ చేసారు. అక్కడ వర్క్ అయితే చాలా వరకు నడిచింది. ఇంకా కూడా కొంతవరకు తీయాలి. మనం చూస్తున్న ప్రకారం అయితే ఇంకా కూడా కొంతవరకు తీయాలి. బ్లాస్టింగ్ జరుగుతుంది. రాళ్ళు బాగానే ఉన్నాయి ఇక్కడ. సరే ముందుకు వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడ గుర్రాలగుంది స్టేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ పనులు ఎక్కడి వరకు వచ్చినాయి అన్నది చూసుకుందాం. మనమైతే ఇప్పుడు గుర్రాలగుంది రైల్వే స్టేషన్కు దగ్గరలో ఉన్నాము. గుర్రాలగుంది రైల్వే స్టేషన్కి ఒక ఇంచుమించు ఒక 300 మీటర్ల దూరంలో ఉన్నాము. 300 మీటర్ల దగ్గర వర్క్ అనేది ఇట్లుంది, ప్రస్తుతానికి ఇట్లుంది. అంటే ఇంకా లోతు కొట్టాలి, కంపల్సరీ దీన్ని లోతు కొట్టాలి. లోతు కొడితే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది. ఎందుకంటే రైల్వే ట్రాక్ వేసుకోవడానికి కరెక్ట్గా సెట్ అవుతుంది. ముందుకెళ్తే ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది అనేది చూద్దాం. ఇదేం విచిత్రమో కానీ
రైతులు లక్షలు పెట్టి ఎన్ని బోర్లు వేసినా ఎన్ని బావులు తవ్వినా సరిగా వాటర్ రావు. ఇది రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం ఇక్కడ ఒక మన లైన్ తీసుకుంటా పోతూ ఉంటే ఇక్కడ వాటర్ వచ్చినాయి దీంట్లోకి. అంటే చాలా మటుకు వాటర్ ఉన్నాయి. అంటే చెరువు ఇట్లా మేబీ దగ్గర ఉండొచ్చు ఇక్కడికి. ఎంత దగ్గర ఉన్నా కానీ రైతులు చెరువు దగ్గర కూడా వేసినా ఒక్కొక్కసారి మనకు సరిగ్గా వాటర్ రావు. అట్లాంటిది ఇక్కడ వాటర్ ఉన్నాయి. సరే దీంట్లో రైల్వే నిర్మాణం ఎట్లా చేస్తారనేది ఒకసారి ముందు చూద్దాం. అది అక్కడ మనకు కనబడుతున్నది గుర్రాలగుంది జక్కపూర్ మధ్యలో ఉన్న రైల్వే స్టేషన్. అది దాని పనులు అయితే కొంచెం శరవేగంగానే జరుగుతున్నాయి అనిపిస్తుంది. దానికి సపరేట్గా ఇప్పుడు కాకుండా సపరేట్గా ఒక వీడియో చేస్తా. దాన్ని ఒక 3-4 డేస్ దాన్ని ఒక వీడియో చేస్తాను నేను. సరే ఇప్పుడు గుర్రాలగుంది రైల్వే స్టేషన్ దగ్గర పరిస్థితి ఇట్లా ఉంది. జక్కాపూర్కి కూతవేడు దూరంలో ఉన్నాం మనము. ఆల్రెడీ జక్కాపూర్ టవర్స్ కనబడుతున్నాయి మనకి. జక్కాపూర్కి కూతవేడు దూరంలో రైల్వే స్టేషన్కి దగ్గరలో వర్క్ ప్రాసెస్ ఇట్లా ఉంది. అంటే మనకు సిద్దిపేట నుండి ఇంచుమించు మనకు చిన్న కోడూరు వరకు మనకు వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఇప్పుడు పట్టాలు వేసుకోవచ్చు, అక్కడ వరకు అయితే పట్టాలు వేసుకోవచ్చు. అది మొన్న తీసిన వీడియో అది. సరే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామని ఇక్కడ సైడ్ వచ్చిన. ఇక్కడ పరిస్థితి అయితే ఇప్పుడు ఇట్లా ఉంది. ఇంకా ముందు ఎట్లా ఉంటుంది అంటే జక్కపూర్ నుండి ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఈ తవ్వ వచ్చేసి మనకు జక్కాపూర్ అండ్ విఠలాపూర్. ఇక్కడి నుండి జక్కాపూర్, ఇక్కడ జక్కాపూర్ ఇక్కడే జక్కాపూర్ అంటే ఇటు విఠలాపూర్ ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది. అంటే ఇక వర్క్ చాలా నడవాలి. ఇక్కడ జక్కాపూర్ దగ్గర జక్కాపూర్ చెరువుల నుండి అంటే చెరువు కొంత అటు భాగం ఉంది, కొంత ఇటు భాగం ఉంది. మధ్యలోకి వెళ్ళి రైల్వే లైన్ వెళ్తుంది. కొంచెం పొక్క తీస్తే వాటర్ వస్తున్నాయి. అంటే ఒక రైల్వే ప్రాజెక్ట్ అనేది అంటే రైలు వెళ్ళడానికి అనుకూలంగా అది ఎట్లాంటి ప్లేస్ అయినా సరే ఆ ప్లేస్ నుండి అనుకూలంగా తీసుకొని రైల్వే ట్రాక్ నిర్మాణానికి అనుకూలంగా వర్క్ చేసి రైలు నడిపించే ప్రయత్నం అయితే చేస్తారు కంపల్సరీగా. ఎక్కడి నుండి మనకు రవాణా అనేది ఈజీగా అవ్వాలి. ఇది జక్కాపూర్ చెరువు కాడ ఉన్న పరిస్థితి. ఇక్కడ నుండి ముందు ఇంకెట్లుందన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇక్కడ వరకు ఈ యొక్క వీడియో క్లోజ్ చేస్తున్నది. దీన్ని నెక్స్ట్ ఈ రైల్వే ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేంత వరకు నా ప్రయత్నం నేను ఆపను. ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చోండి రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు ఎట్లా జరుగుతున్నాయి అనేది మీరు నా వీడియోస్ ద్వారా మీరు తెలుసుకోవాలి. అందుకే ఇక్కడికి ఈ యొక్క వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను, ఈ యొక్క వీడియో క్లోజ్ చేస్తున్నాను. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, బాయ్.